హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది నా మార్నింగ్ షూట్ చేసిన వీడియో, కానీ నాకు మార్నింగ్ టైం సరిపోదు కాబట్టి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇది నా అనదర్ డే మార్నింగ్ రొటీన్. ఇప్పుడు టైం వచ్చేసి 6:45. నా పనులు స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ సగం అయిపోయింది. ఈరోజు నేను చేసే లంచ్ రెసిపీస్ వెరీ ఈజీ. కొన్ని ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా చేసుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నేను ఫిష్ కాదు, చికెన్ ఫ్రై అండ్ ఎగ్ కర్రీ చూపిస్తాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, మిర్చి పౌడర్, గరం మసాలా, నిమ్మకాయ రసం, సాల్ట్ ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఈ చికెన్ వేసి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ రానివ్వండి. అప్పుడు బాగా ఉడికిపోతుంది చికెన్. దాని తర్వాత డ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఈజ్ రెడీ. వెరీ సింపుల్. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందే నేను ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎగ్ మసాలా, ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ వేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత ఇంకా 1 by 1 ఇంగ్రీడియంట్స్ చెప్పుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందు. అది కొంచెం 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వాసన పోయే వరకు మిక్స్ చేయండి. దాని తర్వాత ధనియాల పొడి 1 స్పూన్. దీనికి ఎక్కువ మసాలాలు ఏం పట్టదండి. 1 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా, కొంచెం కారం. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, ఆ టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత టమాటోస్ వేసుకోండి. సాల్ట్ వేస్తే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి. దాని తర్వాత మన గ్రేవీ కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను ఎక్కువ వద్దు నాకు గ్రేవీ కాబట్టి నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను దాంట్లో. ఇంకా సిమ్లో పెట్టిన తర్వాత మెత్తగా అయిపోతే టమాటోస్, అప్పుడు దాంట్లో ఎగ్ మసాలా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ ప్యాకెట్ ఎగ్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ పెట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. అండ్ చికెన్